హైదరాబాద్ లో ఎంఐఎంను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు డిఎన్ఏ ఒక్కటే అన్నారాయన. పాత బస్తీలో ఎవరు పోలీస్ అధికారులుగా ఉండాలో దారుసలాం నుంచి నిర్ణయిస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ లో పర్యటించారు. ఉగాది వేళ ప్రారంభించిన రథయాత్ర వరుసగా రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. మేము ఒక మహిళను ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా పోటీ పెడితే అసదుద్దీన్ ఓవైసీ పోయి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని మరి ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని మరి ఆయన గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే. మూడు పార్టీలు మరి ఒకే తాను ముక్కలే. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ మూడు పార్టీలు మరి ఒకటి కలిసి ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనిపిస్తే ఎంఐఎం నాయకులకు వంగి వంగి సలాములు కొట్టేవాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంఐఎం పార్టీ నాయకులు కనిపిస్తే భూమి మీద పడుకొని సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరాన్ని గత అనేక సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఎవరు పోలీస్ ఆఫీసర్ ఉండాలి, ఎవరు డీసీపీ ఉండాలి, ఎవరు ఏసీపీ ఉండాలి, ఎవరు సిఐ ఉండాలి, చివరికి ఎవరు కానిస్టేబుల్ ఉండాలో కూడా దారుసాలం నుంచి ఆదేశాలను మాత్రమే గతంలో కాంగ్రెస్ పార్టీ, నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ పాటించింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీకి దాసోహమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీ కొమ్ము కాస్తూ ఉంది. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడం కోసం పాతపట్నంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పే మాట కాదు, కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ చెప్తున్నటువంటి విషయాలను నేను ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాను.